మనము దేవుని వాక్యంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. ఆయన ఆకలిగొని ఆకులు గలవు అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలే అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవునికి స్తోత్రం. ఇది చాలా మర్మయుక్తమైనటువంటి వాక్య భాగం. బైబిల్ అంతా మర్మయుక్తంగానే ఉంటుంది, కానీ ఇది ఇంకా మిస్టరీగా ఉంటుంది. చాలా డెప్త్ ఉన్న మిస్టరీగా ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టం, వివరించి చెప్పడం కూడా ఇంకా కష్టమే. దేవుని సహాయం లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా చెప్పడం కూడా చాలా కష్టమే. కాబట్టి దేవుడు మనకు అర్థం చేసుకునే జ్ఞానము, మీకు చెప్పగలిగే జ్ఞానము నాకు ఇవ్వాలని ప్రార్థనాపూర్వకంగా ప్రత్యేకించి మీకు ఈ యొక్క మాటలు చెప్తున్నాను. ఎందుకంటే చెట్ల గురించి పాత నిబంధనలో చదువుకున్నాను. పాత నిబంధనలో చెట్ల గురించి నేను ఇదివరకు ఆల్రెడీ ఒక 3 times మినిమం చెప్పుంటాను. అంటే లోతుగా వెళ్ళకపోయినా చెప్పుంటాను. కొన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్లో గట్టా చెప్పుంటాను. అంజూరపు చెట్టుని ఉద్దేశించి బేతనియ నుంచి ప్రభువారు వస్తూ చెప్పిన మాటలు చదవబడ్డాయి. ప్రభువుకి ఆకలి వేసింది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చెట్టుకి ఏం కనబడ్డది? ఆకులు కనబడ్డాయి. మీకు సులువుగా మనకు అర్థం అవడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి బోధించిన, ప్రజలకు బోధించిన ఏ విషయమైనా సరే ఎలా బోధించేవారు? రైట్, ఎగ్జాంప్లిఫైగా చెప్పేవారు, ఉపమాన రీతిగా చెప్పేవారు. ఉపమాన రీతిగా ప్రభు చెప్పినా మనకి కూడా అర్థం కావట్లేదు కదా కొన్ని విషయాలు. కాబట్టి ఆ ఉపమానానికి ఉపమానం నేను చెప్తాను. చెట్టు దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుతో ఎవరెవరు వెళ్ళారు? శిష్యుల పేర్లు చెప్పక్కర్లేదు. ఎవరు వెళ్ళారు? ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు వెళ్ళారు. 12 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, ఏమి అందరూ వెనకతలే ఉండుండొచ్చు, కొంచెం దూరంగా కూడా ఉండుండొచ్చు. ఆ తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చేశారు? ఎలా పళ్ళు చూశారు? చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమి చూశారు? దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంతే కదా, ఇప్పుడే కదా చదివారు. ఏం చూశారు? చెట్టు దగ్గర చెట్టుకి ఆకులు చూశారు. ఇప్పుడు మీకు చెప్పాను ఉపమాన రీతిగా. చెట్టు స్థానంలో మనం ఉన్నాం. చెట్టు స్థానంలో మనం అంటే ఎవరు? మనిషి. ఎవరి మట్టుకు వాళ్ళే, నా మట్టుకు నేనే, మీ మట్టుకు మీరే. మీరందరూ కలిపి ఒకటి కాదు, ఎవరి మట్టుకు వాళ్ళే, ఇండిపెండెంట్. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అంజూరపు చెట్టు అనుకోండి, మనందరం ఒక్కొక్క అంజూరపు చెట్టు అనుకోండి. ప్రభు నా దగ్గరికి వచ్చారు, నన్ను చూశారు. ప్రభు ఏదో అనుకున్నారు, లేకపోతే అన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత వరుస క్రమంలో వచ్చారు, ఇలాగ వచ్చారు వరుసని. ప్రభు ఏం ఆశించి మీ దగ్గరికి వచ్చారు? ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకోండి. పండు దొరుకుతుందేమో అని ఆశించారు. కాయో పండో ఏదో తినటానికి దొరికిందా ఆయనకి? సో నీ దగ్గరకు వచ్చారు, నువ్వేమి పెట్టాలి ఆయనకి? ఇప్పుడు చెట్టు నువ్వు అన్నాను, ఎవరి మట్టుకు వాళ్ళే ఒక్కొక్క చెట్టు అన్నాను. మీ దగ్గరకు వచ్చారు, మీ దగ్గర ఏముంది? మనం ఎలా ఉండాలా? మన దగ్గర ఏముండాలా? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని
ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చాలు. ఏం చెప్పాడు? ఫలించి ఏ విషయంలో? బిడ్డలు, సంసారం, కుటుంబం. మీరు ఫలించి అభివృద్ధి పొంది పోనీ దానికి రుజువు చూసుకో. కిందకి చదువు. విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. అది భూమిని నిండించాలి. దేంతో? మీ ఫలాలు అంటే మీ పిల్లలు, మీ సంతానం, మీ భావి తరాల వారు. ఇది జరిగింది. తర్వాతది ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఈ తండ్రి అయిన దేవుడు చెప్పిన ఫలం ఇది. ఆదాము గారు మొదలుకొని అందరూ రకరకాల కారణాలతో, అనుభవాలతో ఫలించేసారు, అయిపోయింది. అందులో భాగంగా మనం కూడాను. సో ఇప్పుడు మనలను యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు, నువ్వు ఫలించావా? నీ ఫలం నాకు కావాలి. నీ ఫలం ఆయనకి ఇవ్వాలి కదా. నువ్వు ఎన్నాళ్ళు బట్టి చెట్టుగా ఉన్నావు అక్కడ, ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో. చెట్టుగా వచ్చేలేవు కదా నువ్వు మొక్కగా ఉన్నావు, విత్తనంగా ఉన్నావు, విత్తనం నుంచి మొక్క అయ్యావు, మొక్క నుంచి చెట్టు అయ్యావు. నీలో ఆల్రెడీ 2-3 కాలాలకు వెళ్ళిపోయినాయి. 2-3 కాలాలు చెట్టుకో లేకపోతే దేనికో. మనకి మన వయస్సును బట్టి మనకి జ్ఞానోదయమైన దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మొదటి దినం మొదలుకొని ఇంతవరకు ఎన్ని సంవత్సరములైంది? ఎన్ని సంవత్సరములైంది? ఎన్ని సంవత్సరాలకి నీ ఫలములు ఏమిటి? ఇంతకాలానికి నీ దగ్గర ఉన్న ఫలములు ఏమిటి? ఆత్మఫలాలు అని చెప్పారు. ఆత్మఫలాలు ఉంటేనే నీవు ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్న ఫలాలు ఇవ్వగలవు. నీలో ఆత్మఫలము ఉంటేనే, ఆత్మఫలములు 9 ఉంటేనే, లేకపోతే 9లో కొంత భాగమన్నా ఉంటే. ఆత్మఫలము ఏంటి? గబగబా చదవండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. మొదటి గ్లాస్ ఇది ప్రేమ అనే గ్లాస్, ఇది సంతోషం అనే గ్లాస్. ఇక్కడ గ్లాస్ ఉందనుకోండి, ఏమి తీయలేదు. ఇక్కడ సమాధానం అనే గ్లాస్, ఇక్కడ దీర్ఘశాంతం అనే గ్లాస్. వీటిల్లో ఎంత ఉండాలి? ప్రభు కోరిక పొంగి పొర్లున్నట్లుగా ఉండాలి. 23వ కీర్తన, అవునా? మరి నీలో ఈ 4, ఉదాహరణకి 9లో ఈ 4 లేకపోతే 9 కూడాను నీ దగ్గర ఉన్న ఈ ఫలాల్లో పొంగి పొర్లినంత ఉన్నదా? సగం ఉందా? పావుందా? ఎంత ఉంది? నేను అంటాను 10 వంతులు, 30 వంతులు, 60 వంతులు. నేను నా కన్సిడరేషన్ 90 వంతులు, 100 వంతులు. సో మీరు ఎక్కడున్నారు? 10, 30, 60, 90. ఇవి నీలో ఎంతో కొంత ఉంటే కానీ, ఇప్పుడు ఉన్న ఈ 9 ఫలాలు ఎంతో కొంత ఉంటే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటున్న ఫలము నీవు ఆయనకి ఇవ్వలేవు. హల్లెలూయా. సో ఎలా ఫలిస్తున్నావు? మన ఫలాలు ఎంతవరకు వచ్చాయి? ఎన్ని ఉన్నాయి? ఎంతెంత భాగం ఉన్నాయి? ఏ ఫలము ఎంతెంత భాగం ఉంది? నేను చెప్తాను, ప్రకటిస్తాను, లేక బోధిస్తాను. 9 ఫలాలు 30 కానీ 60 కానీ ఎంతో కొంత భాగం ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేము. ఏ ఆత్మని రక్షించలేము. చెట్టు ఏమిస్తుంది? చెట్టు దగ్గర పండు దొరకలే, నువ్వేమిస్తావు? యేసుక్రీస్తు ప్రభుకి ఆయనే నీకు అన్నీ ఇస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవు?
ఫలం కదా నీ దగ్గర నుంచి ఆశిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా మొదటి అధ్యాయము ఆదికాండంలోని ఆ భూమిని నిండించే ఫలాలు నువ్వు ఇచ్చావు. అది ప్రభు చెప్పాడని ఇవ్వలేదు, మన బలహీనత మన అవసరం బట్టి ఇచ్చాం, జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీవు నా రాజ్యానికి రావాలి అని అంటే నువ్వు ఒక ఫలం పట్టుకొని రావాలి. ప్రభు కొరకు ఒక ఆత్మని మనము సంపాదించాలి. పాత నిబంధన చదవండి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. ఏం చెప్తాడు? మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. మీరు నా మాట వినిన ఎడల ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షేకము యజమానులరా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట. ఎందుకు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడని చెప్తున్నాడు? దేవుడు ఈయనకి ఆయన మాటలు చెప్పమని మధ్యవర్తిగా నిలబెట్టాడు. బాబు, నేను చెబుతున్న ఈ మాటలు వెళ్ళి నా ప్రజలకు, నా గొర్రెలకు వారికి అర్థమైనట్లుగా తెలియపరచు అని చెప్పాడు. కాబట్టి నా మాటలు వింటే దేవుడు మీ మాటలు వింటాడు. నా మాటలు వినకపోతే మీరు దేవుని మాటలు వినలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెట్లు విన్నాయా లేదా? చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలనను మనస్సు కలిగి బయలుదేరి చెట్లన్నీ అనుకున్నాయట. రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఆ అడవి ప్రాంతంలో కొన్ని చెట్లన్నీ కూడుకొని, అక్కడ ఉన్న రకరకాల చెట్లన్నీ కూడుకొని మనకి ఒక రాజు ఉంటే బాగుండు అనుకున్నారు. పూర్వం మనకు ఒక రాజు ఉండాలి, దేవుడు మనతో సూటిగా మాట్లాడటం ఏంటి, మనకు ఒక రాజు ఉంటే బాగుండు అని అనుకున్నారు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలు. అంతవరకు దేవుడు ప్రవక్తల ద్వారా సూటిగా మాట్లాడుతుండేవాడు. మాట్లాడి అప్పుడప్పుడు డైరెక్ట్గా కొంతమంది ప్రజలను, విశ్వాసులను, లేకపోతే ఆయన యందు భక్తి కలిగిన వారిని, ఏదో ఆయన చిత్తంలో ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారిని కూడా సూటిగా దర్శిస్తుండేవాడు. వీరందరూ ఏం కోరుకున్నారంటే, దేవుడు మమ్మల్ని సూటిగా దర్శిస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మాకు ఒక మధ్యవర్తి కావాలా, మాకు ఒక రాజును పెట్టమని అడిగారు. పాపం సమూయేలు ప్రవక్త నచ్చజెప్పాడు, నాయనా, దేవుడు మిమ్మల్ని హ్యాపీగా దర్శిస్తున్నాడు, మీరు దేవుడిని చూడొచ్చు, దేవుని శక్తిని పొందుకోవచ్చు, దేవుని ఆత్మను పొందుకోవచ్చు, దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండొచ్చు. కాబట్టి మంచి స్నేహితుడు దేవుడు, ఆయనతో ముచ్చటించవచ్చు మీరు. పూర్వం ఆదాము అవ్వల్ని, అబ్రాహాము గారిని, యాకోబుని, ఇస్సాకుని, వీరందరినీ దర్శించుకుంటూ వచ్చాడు. ఆయన మిమ్మల్ని కూడా దర్శిస్తానంటున్నాడు ప్రభు. మీలో కొంతమందిని ఆయన చిత్తం చొప్పున దర్శిస్తూ ఉంటాడు. ఆయన దర్శించడం మీరు లోపడతారు, అది మీకు మంచిది అని చెప్తే, మాకొద్దు మాకొద్దు మాకొద్దు, మాకు రాజు ఉండాలా, రాజు ఉండాలా, రాజు ఉండాలా అని చెప్పాడు. బాబు, నీకు రాజు ఉంటే రాజుగారికి సైనికులు ఉండాలా, ఆయనకి భవంతి ప్యాలెస్ ఉండాలా, ఆ ప్యాలెస్లోకి పనివారు కావాలా, సైనికులుగా మీ పిల్లల్ని పట్టుకుపోతారు, సైనికులుగా అక్కడ పనివారుగా మీ పిల్లల్ని తీసుకుని వెళ్తారు, యుద్ధాలు అవన్నీ చేయాల్సి ఉంటుంది, శత్రువులు ఏర్పడతారు. ఇవన్నీ లేకుండా దేవుడు మిమ్మల్ని సూటిగా పరిపాలిస్తున్నాడు కదా, హాయిగా ఉండండి అని చెప్తే మాకు రాజు మాత్రమే కావాలన్నారు. దేవా, నేను ఎంత నచ్చ చెప్పినా వారు వినుకున్నారు, వారికి రాజే కావాలట, నీవు సూటిగా మాట్లాడితే వారు భరించలేరట అని చెప్పాడు.
అది చెప్తే వినే ప్రజలు కాదు, అది చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడు. ఎవరిని పెట్టమంటావు అంటే కీషు దేశస్థుడైనటువంటి ఆ సౌల్ని పెట్టు, పొడుగ్గా బలంగా చక్కగా ఉంటాడు, ఉన్నవాళ్ళలో మంచోడు అతనే, ఇంకా పెట్టు అని చెప్పేసాడు. ఆ తర్వాత అది వేరే కథ, వేరే విషయం. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే సూటిగా దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ రూపంలో మీరు నన్ను దర్శించండి, నా దర్శనాన్ని మీరు గ్రహించండి, నా స్వరము మీరు వినండి అని చెప్తున్నాడు. అప్పుడు కాలపు ప్రజలు చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఇచ్చాడు. ఇచ్చి చెట్లను ఉదాహరణగా బాబు ఈ చెట్లన్నిటినీ సమకూర్చి చెట్లన్నీ వెళ్ళి ఎవరిని అడిగాయట? ఒక రాజును ఉండవాలని బయలుదేరి చదువు. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏలు అని అడిగారు. ఒలివ చెట్టు, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అనేవాడు. ఒలివ చెట్టు ఏమని చెప్పిందండి? ఆలివ్ ఆయిల్. మీరు వినుంటారు కదా, చాలా ఖరీదైనటువంటి నూనె, తైలం. సాధారణంగా ఎవరు ఉపయోగించరు, ఎవరో ధనవంతులు లేకపోతే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కొంచెంగా కొనుక్కొని తప్పనిసరిగా వాడతారు. ఆ చెట్టు, ఆ నూనె ఇచ్చే చెట్టు చెప్తుంది, దేవుడు నాకు ఇచ్చిన పని మానేసి రాజులాగా ఊరికి అటు ఇటు తిరుగుతూ సమయం గడుపుతున్నా, అలా నేను చెయ్యను అని చెప్పింది. నెక్స్ట్ చెట్టు. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా. అంజూరపు చెట్టు గురించి మనం ఇప్పుడు మొదలు పెట్టాం. ఆ చెట్టు దగ్గర కూడా మిగతా చెట్లన్నీ వెళ్ళి అడిగాయి. అంజూరపు చెట్టు, ఈ చెట్టు కూడా ఏమంది? చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకమానదునా అని వాటితో అని. ఇది కాలము కాదు అన్నది కదా మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. దేవుడు చెప్పిన పని చేయడానికి సమయముతో పని లేదు, కాలముతో పని లేదు, వయసుతో పని లేదు, లింగ భేదంతో అంటే స్త్రీ పురుష భేదంతో పని లేదు. దేవుడు ఎవరికి ఏమో చెప్పాలో దేవుడు తెలుసు కదా. పని లేదు. కాబట్టి ఈ అంజూరపు చెట్టు కూడా ఏమని చెప్తుందండి? నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని మిగతా చెట్లతో చెప్పింది. నెక్స్ట్. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి, దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని. ద్రాక్షారసం కూడా ఎంత బాగుంటుందో మనకు తెలుసు. ద్రాక్షారసం ఎంత ఖరీదైనది, ఎంత విలువైనది, ఎంత బాగుంటుంది. ఆ చెట్టు కూడా అంటుంది నా యొక్క మాధుర్యము ఏమన్నది? ద్రాక్షారసం ఏమన్నది? మానవులను దేవుని సంతోషపెట్టే నేను వచ్చి ఊరకనే అటు ఇటు పోవడం నాకు ఇష్టం లేదు. అంటే సమయాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా పని నేను చేయాలనుకుంటున్నాను, నేను ఇతరులకు ఉపయోగపడాలనుకుంటున్నాను అని ఏ చెట్టుగా చెట్టు సమాధానం చెప్తుంది. దేవుడు నాకు ఒక నిర్దిష్టమైన పని అప్పగించాడు. ఇదేదో నా చేతిలో ఉంది, పాయింటర్ అని ఏదో అంటారు దీన్ని. దీని పని ఏంటి? లైటింగ్ లో కూడా ప్రత్యేకంగా ఆ స్థలాన్ని మనకి చూపించడం. దీని పని ఇది చేయాలి. దీని పని ఏంటి? రాయటం. దీని పని ఇది చేయాలి. దీని పని ఇది చేయగలదా? దీని పని ఇది పాయింటర్ చేయగలదా? ఎవరి పని వారు చేయాలి. ఎవరికి దేవుడు ఏ పని ఇస్తే వారు ఆ పని ఎలా చేయాలా? నామకవాస్తు చేయడం కాదు, రూల్ ప్రకారం చేయడం కాదు. దేవుని పని మీన్స్ డెడికేటెడ్గా చేయాలి. భక్తి, శ్రద్ధ, వినయ, విధేయతలతో చేయాలి.
వర్క్ టు రూల్ అంటాం మేము కార్మికులు. అంటే రూల్ ప్రకారం మాత్రమే పనిచేస్తాం. అక్కడిది ఇక్కడ దగ్గర పెట్టాం. అప్పుడప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు అలాంటివి చేస్తుంటాం. అలా కుదరదు. వర్క్ టు రూల్ చేయడానికి కుదరదు దేవుడి దగ్గర. టైమింగ్స్ మెయింటైన్ చేయడానికి అసలు కుదరదు. 24/7. వన్స్ గాడ్ సెట్ టు యూ, యూ హ్యావ్ టు ఒబే. దట్స్ ఆల్. ఇంక నో మోర్ అదర్ క్వశ్చన్, సబ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నథింగ్. సమర్పణతో చేయాలి. చెట్లకు ఉంది ఆ జ్ఞానం, మనుషులకు లేదు ఆ జ్ఞానం. చెప్పు తర్వాత చెట్టు ఏంటి? అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల. ఎక్కడికి వెళ్ళి అడిగేయండి. ఈ చెట్లు అందమైన చెట్టులు, సుందరమైన చెట్టులు, రుచి అయిన చెట్టులు, మంచి పళ్ళు, రసాలు, ఆయిల్స్ ఇచ్చే చెట్లన్నీ కలిసి ఒక మంచి బుద్ధిహీనమైన, సూపర్ క్వాలిటీ బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకుని ఎక్కడికి వెళ్ళి అడిగి? ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి అడిగి. మనం కూడా ఉండి 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 ఏం చేస్తుంటాము? నడిచి బంగారం చూస్తారా? చెట్లన్నీ కూడాను ఆ కోవకి చెందినవి కావు. అయినా ఉండి ఉండి ఏం చేసే వెళ్ళి ముండ్ల పొదని ఆశ్రయించాయి. ముండ్ల పొద ఏం చెప్పింది? అది కూడా ఉన్నట్లు చెప్పిందండి. చదవండి. మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల. నేను మీ మీద రాసి ఉండాలా? ఓకే, బాగుంది, ఇదేదో బాగుంది. చెప్పండి అని అడిగింది. ఉండగోరిని ఎడలా రండి నా నీడను ఆశ్రయించుడి. ఏంటిది? అసలు అందరు నీడుందా? ఇప్పుడు ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తుందండి? నా నీడను ఆశ్రయించుడి. ఎంత హిపోక్రాటిస్టో చూడండి, వేషధారో చూడండి, ఎంత బ్లండర్ చెప్తున్నాడో చూడండి. అయినా సరే ఇవన్నీ కూడాను రండి. ఏంటిది? అంజనం రా, ఒలివా రా, ద్రాక్ష రా, మనందరం కలిసి ఇక్కడ నీడ విశ్రమిద్దాం. ఏది నీడ? అసలు నేడేది? అసలు అలాగుంది మన ఆత్మీయ జీవితం. ఇన్నాళ్ళు బ్రతికి చివరికి ఏం చేస్తాము? వెళ్ళి ఇటువంటి ముండ్ల పొదల్లో ఎక్కడ దూరుతుంటాం. లేదా ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నో టర్నింగ్ బ్యాక్. మీరందరూ ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేసారు. మీరందరూ దేవుని బిడ్డలే, కానీ అపవాది రాజ్యంలోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతానంటే నేను మిమ్మల్ని, మీరు వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాను? అగ్ని నాలో నుండి బయలుదేరి, ఎంత ఖరీదైన చెట్టైనా, నువ్వెంత బలవంతుడువైనా, ఎంత ఆత్మీయుడువైనా, ఎంత దేవుని జ్ఞానము కలిగిన వాడువైనా, లేకపోతే ఇంకెంతగా ఆత్మీయంగా నీవు వృద్ధి చెందేసి ఉన్నా, స్థిరంగా ఉన్నా, నేను ఎవరిని స్పేర్ చేయను, అందరినీ కాల్చివేస్తానని చెప్తాను. సరే, ఈనాళ్ళు మన క్రైస్తవ జీవితము ఏమవుతుంది? వృధా అయిపోతుంది. వాక్యం విని 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 ఏం చేస్తారు? సాయి దగ్గరికి వెళ్తారు. వాక్యం విని 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 ఏం చేస్తారండి? తాబీజులు పట్టుకొని వస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు, అలాంటిది ఏదో చేస్తారు. ఒంటికే కాదు, ఇంటికి కూడా కట్టించుకుంటారు. అటువంటి పనులు చేయకండి. గుమ్మడికాయలు, నిమ్మకాయలు, అటువంటి పనులు చేయకండి. అవన్నీ అపవాది ఫ్రెండ్స్.
ప్రభు చెప్తున్నారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. నీవు సౌందర్యంగా, సుందరంగా, చక్కగా కనబడుతున్నావు. మంచి బట్టలు వేసుకుని, మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని, ఏదో మడ్ కలర్ బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకుని, ఏదో వాచ్ పెట్టుకుని, కళ్ళదాలు పెట్టుకుని, ఏదో శుభ్రంగా చక్కగా నూనె షేవు డైకి రాసుకుని చక్కగా కనబడుతున్నావు. పళ్ళేవి? నాకు కావాల్సిందేది? ఇవన్నీ నేను నీకు ఇచ్చిన. నువ్వేం చేసావు? నీ మట్టుకు నీ వంతు నువ్వేం చేసావు? నీ కృషి ఏముంది ఇందులో? ఆత్మీయముగా బలపడుటలో నీ యొక్క భాగం ఏంటి? నీ ప్రయత్నం ఏంటి? నువ్వెంత కష్టపడ్డావు? ఎంత ఓర్చావు? ఎంత సహించావు? ఏ రూపంలో, ఏ రీతిగా కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు నా కొరకు? నేను నీ కొరకు సిలువ వేయబడ్డాను, శ్రమను అనుభవించాను, ప్రాణాన్ని అర్పించాను, నీ పాపాలు క్షమించాను, నీకు సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చాను, నీవు అడుగుతున్నవి ఆయన చాలా మట్టుకు తీర్చాను. నువ్వు కొంచెము కోరికలు అడిగితే నేను ఇవ్వలేదు, కానీ నువ్వు అడిగే న్యాయసమ్మతమైన ప్రతి కోరిక తీర్చాను. నువ్వు నాకేమిచ్చావు? నేను నీకు అడుగుతుంది ఒకటే పండు. పండో, కాయో, పింజో, ఏదోటి నేను తింటాను. పింజి ఇచ్చినా తింటాను, కాయ ఇచ్చినా తింటాను, పండు ఇచ్చినా తింటాను. నీ దగ్గర ఏముంది? ఏ స్థాయిలో నువ్వున్నావు? కనీసం నువ్వు కాయ స్టేజ్కి ఎదిగితే కానీ పువ్వునో మొక్కనో పట్టుకోలేవు, సంపాదించలేవు. అంటే నువ్వు ఎవరు పట్టుకోవాలి? అసలు విత్తనం పట్టుకోవాలి. ఆ విత్తనాన్ని పట్టుకుంటే కానీ నీవు కాయ అయితే కానీ విత్తనాన్ని పట్టుకోలేవు. విత్తనాన్ని పట్టుకుంటే అప్పుడు దాన్ని పింజగానో పువ్వుగానో మార్చగలవు. దేవునికి స్తోత్రం. మిగతాదంతా యేసుక్రీస్తు ప్రభు వారు వారికి మేపుతారు. ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆహారం పెట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువు. ఏలే అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అది అంజూరపు పండ్ల కాలము కాదు. పండ్ల కాలం కాకపోయినా సమయమందును అసమయమందును, ఏ కాలమందైనను, అది ఏ పరిస్థితి అయినను మనము దేవునిలో బలపడాలి. బలపడి ఉంటే ఆయనకు కావాల్సింది మనము ఇవ్వగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనలను బలపడకుండా చేసేవి ఏమిటి అంటే, ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 22 వచనం చదవండి. ఏముందో? ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును. ఏంటవి? ఐహిక విచారము. ఇదిగో ఈ రెడ్ పాయింట్ చూడండి. ఐహిక విచారము. ఐహిక విచారం అంటే ఏంటి? లోక సంబంధమైన పనులు. ఎప్పుడు చూడండి, మనకి వయసు పెరిగిపోయిందని రాత్రి పగలు బండి మీద తిరగడం మానేస్తున్నావా? ఏమండి? వర్షం పడుతుంది అని బండి మీద తిరగడం మానేస్తున్నావా? మట్ట మధ్యాహ్నం అని బండి మీద తిరగడం మానేస్తున్నావా? లేదే. ఉరుములు మెరుపులు పడుతున్నా బండి మీద వెళ్ళిపోతున్నాం. రెయిన్ కోటో లేకపోతే అదేదో కోట్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. మనకి అక్కడ కాలంతో ఏమైనా పని ఉందండి? తుఫాన్తో, వాతావరణంతో ఏమైనా పని ఉందా? బయటికి వెళ్ళకండి, వాతావరణం బాగలేదు అని చెప్పినా మనం బండి మీద వెళ్ళిపోతుంటాం. జీవనుకుని ఒక హెల్మెట్ తగిలించుకొని అదేదో ఎప్పుడో చిన్నప్పుడు అమెరికాలోనే ఎక్కడ కొనుక్కొని కోట్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతుంటాం. ఎలాగా?
నీకు కాలంతో పనే ఉంది సార్, కాలంతో పనే ఉంది. చెప్పండి. ఆకులు ఉన్నాయి సమృద్ధిగా. ఆకులంటే బాహ్య రూపానికి సంబంధించిన ఏవో ఆభరణాలు, బట్టలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. అవి వేసుకోవద్దని చెప్పలే, ఉండాలని చెప్తాను ప్రభు. ఉంచుకో, నేను ఇచ్చినగా పెట్టుకో, ధరించుకో. కానీ నాకు కావాల్సింది కూడా నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఐహిక విచారములు అంటే లోకరీతి అయిన పనులు, బాధ్యతలు, బరువులు, భారములు. ఎప్పుడు చూడు ఏదో, కొంతమందిని ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తుంటారు. సంథింగ్ దే ఆర్ థింకింగ్. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ థింకింగ్. కోట్ల అధిపతులు, మిలియనీర్లు కూడా అంత ఎక్కువ ఏం ఆలోచించరు. వీళ్ళు మాత్రం ఎప్పుడు చూసినా ఆలోచనలు ఉంటాయి. కళ్ళు తెరిచే ఉంటాయి, ఎక్కడో శూన్యంలో ఉంటాయి. ఏంటి ఆలోచిస్తుంటారో తెలియదు. అంటే కోట్లు మనం ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటారో, లేకపోతే ఏంటో తెలియదు. ఐహిక విచారములు. ఇప్పుడు ఏం చేయాలా? ఏవో లోకరీతి అయిన పనులు, బాధ్యతలు. అది లేదు, ఇది లేదు, అన్నీ ఉన్నాయి, ఇంకొకటి ఏదో లేదు. ఇంకొకటి వచ్చేస్తే ఇంకొకటి లేదు. ఇవి ఐహిక విచారం. లూకా సువార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోట దగ్గరికి యజమానుడు వచ్చినప్పుడు ఏం దొరకలేదు. ఆయనకి ఒక పండు కూడా దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీన్ని నరికివేయము. ఎంత కాలం బట్టి వెతుకుతున్నాను? పాపం వెంటనే ఏం చెప్పలేదండి. ఇప్పుడు మనం అనుకున్నట్లు పండ్ల కాలం కాదు అనడానికి ఛాయిస్ లేదు. ఆ రీజన్ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే 3 సంవత్సరాలు అంటే 3 వర్షాకాలాలు వెళ్ళిపోయి, 3 ఎండాకాలాలు వెళ్ళిపోయి, 3 శీతాకాలాలు వెళ్ళిపోయి, అలాగా 3 సంవత్సరాలు జరిగిపోయాయి. ఇంకా నేను అక్కడే ఉన్నాను అని అంటే ఎలాగా? నువ్వు ఫలించే కాలం వచ్చేసింది నీకు. నువ్వు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు అని అంటే, ఏ దశలో ఉన్నావు అని అంటే, నీ ఆత్మీయ స్థితి ఏ పరిమాణంలో ఉండాలి అని అంటే ఫలించే పరిమాణంలో, ఫలించే స్థాయిలో ఉండాలి. యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ షుడ్ బి ద ఫలం, ఫలించే స్థాయి, ఫలించే స్టాండర్డ్, ఫ్రూట్ఫుల్ స్టేజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం రాయబడిందండి? 3 సంవత్సరాలు బట్టి వెతుకుతున్నాను కానీ నాకు ఏమీ దొరకట్లేదు. కాబట్టి ఈ చెట్టును బట్టి ఇక్కడ స్థలము ఎలా వ్యర్థమవ్వలను, ఈ చెట్టును నరికివేయము. ఇందాక మొట్టమొదటి మనం ఏమనుకున్నాం? మనం అందరం చెట్టు అనుకోండి అన్నాను, అవునా? ఒకవేళ దేవుడు మన గురించి నిజంగా, ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యమే కదా ఈ చెట్టును నరికివేయమనే మాట. దేవుడు మనలను ఉద్దేశించి మనకి నీ దగ్గర పళ్ళు లేవా, అయితే ఈ చెట్టు నరికి అని అన్నాడు అనుకో దేవుడు, మనం ఏం చెప్తాం? మన జవాబు ఏంటి? మనం ఏం ఆలోచిస్తాం అప్పుడు? యేసు ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, ఒప్పించు, ఇక మీద నేను చేయను అని చెప్తాం. ఆ సరికి క్షమాపణ పొందేస్తాం. మరలా పాత జీవితంలో గత పాత అలవాట్లు పెడతాం. దేవా యేసు ప్రభువా నీకే స్తోత్రం. జీవితము నీకు ఇవ్వబడిన మంచి తరుణం. నీకు చెప్పాను లాస్ట్ వీక్ ఎప్పుడు, లైఫ్ ఈజ్ వన్ టైం గిఫ్ట్. ఒక్కసారి ఇవ్వబడిన బహుమానం. దాన్ని సంతోషంగా మనం గడపాలి, ఆనందంగా గడపాలి. లేనిపోని
ఐహిక విచారాలు పెట్టుకుని, ఐహిక విచారాలు అందరికీ ఉంటాయి, వారి వారి స్థాయిల్లో అందరికీ ఉంటాయి, దాని గురించి పొరపట్టుకోవాల్సిన పని లేదు. దేవుడికి అప్పచెప్పడం, ఊరుకోవడం, దేవుడే తగిన కాలం ముందు వాటన్నిటిని సాల్వ్ చేసుకుని వెళ్తాడు. అయితే ఒకటి, దేవుడితో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క మంచి జీవితాన్ని నువ్వు దుష్ట జీవితంగానో, చెడు జీవితంగానో, బాధాకరమైనది గానో, దుఃఖకరమైనది గానో మార్చుకుంటున్నావు. దేవునికి లోబడకపోవుట వలన, దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నీవు గ్రహించకపోవుట వలన, అందులో ఉన్న సామర్థ్యమును, శక్తిని ఉచితముగా దేవుడు నీకు ఇచ్చినను దాన్ని ఉపయోగించుకోవడం తెలియక, దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల దాన్ని ఉపయోగించుకోవడం నీకు తెలియదు. అందు గురించే ప్రభు చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ఏమని సిలువను గురించిన మాట నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. నీవు ప్రభు వాక్యం వింటున్నావు అని అంటే అదే నీకు గొప్ప శక్తి. నీ ప్రతి ప్రాబ్లంకి అదే సాల్వ్ చేస్తుంది, సాల్వేషన్ ఇస్తుంది. దేవుడే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:2. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని దుష్పరిణామాలకి అప్పగించుకుంటూ ఉన్నావు. దాన్నే నీవు కొనసాగిస్తే యూ విల్ బి లెఫ్ట్ ఓవర్. నీవు విడిచిపెట్టబడతావు సుమా. అంటే విడిచిపెట్టమంటే పోయిన వారం చెప్పారు, తరుణం. ఏ తరుణం? ఉండగానే ఏం చేయాలా? లోపలికి ప్రవేశించాలి. అవునా? తలుపు తీసినప్పుడే మనం ఏం చేయాలి? లోపలికి ఎంటర్ అవ్వాలి. తలుపు తీయబట్టడానికి ముందుగానే మనల్ని మనం సిద్ధపరచుకుని అక్కడ ఇందాక ఫలాల్లో చెప్పారు, మీరే చెప్పారు, దీర్ఘశాంతము, ఓర్పు, సహనము కలిగి ఆ తలుపు దగ్గర మనము వెయిట్ చేస్తూ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండినప్పుడు ఏదో ఒక సమయంలో ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అన్న కేక వినబడుతుంది. అప్పుడు తలుపు తీయబడుతుంది, లోపలికి వెళ్ళిపోవాలి. తలుపు వేయబడుతుంది, అప్పుడు విడిచిపెట్టబడతాం. కాబట్టి నీవు విడిచిపెట్టబడకూడదు అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఫలమును చెప్పారు. ఇప్పుడు మీరు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలములు ఎన్నున్నాయో 9, వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉండండి, వాటిని ఉపయోగించండి. సంపూర్ణంగా కలిగి ఉండండి, వాటిని ఉపయోగించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ముగించే ముందు ఉపమానం చెప్తారు. ఇదేంటిది? ఏటీఎం కార్డు. దీన్ని ఎలా ఉపయోగించాలా? మిషన్లో పెడితే డబ్బులు వస్తాయి. పిన్ కోడ్ మిషన్లో పెట్టాలా? పిన్ కోడ్. ఓకే, డబ్బులు వస్తాయి. ఇది నా జేబులో పెట్టుకుని నాకు ఏదో డబ్బులు అవసరం వచ్చిందని ఊరికే బాధపడిపోతే దీని ఉపయోగం ఉన్నట్లా లేనట్లా? అంతే కదా. నాకు దేనికో అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలి. 5,000 అని తిరుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. 5,000 అంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. 5,000 అంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. తిరుగుతున్నాను, ఆంగతి పెడుతున్నాను, ఈ బతి పెడుతున్నాను. చేతిలో 5 ఉంది, అందులో మిషన్లో డబ్బులు ఉన్నాయి, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, చేతిలో 5 ఉంది. నేనేం చేయాలా? వెళ్ళి ఇది ఉపయోగించి దీని ద్వారా నా డబ్బులు నేను తీసుకోవాలి. మన దగ్గర ఇది ఉంటుంది, అక్కడ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. నీ అకౌంట్లో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు ఉంటాయి దేవుని దగ్గర. నీ కొరకు దేవుడు ప్రత్యేకపరిచిన ఆశీర్వాదములు ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యమనంటే నీవు ఆయన అడగాల. ఎలాగడగాల? ఒక క్రమమైన పద్ధతిలో అడగాల. పిన్ కొడితే కానీ డబ్బులు రావు కదా. సో ఆ పద్ధతి ప్రకారం నువ్వు పిన్ అటు ఇటు కొడితేనో నీ పిన్ నెంబర్ 4, 5 అనుకో, ప్రాబ్లం లేదు. ఏ 5 ఎటుకాసి కొట్టినా పర్లేదు, ఎందుకంటే ఒకటే కాబట్టి. 1, 2, 3, 4 అనుకోండి. అంటే
1234 అనుకోండి. 4, 3, 2, 1 కొడితే వస్తాయి డబ్బులు? రావు. దేవుణ్ణి కూడా ఒక క్రమమైన పద్ధతిలో మీరు అడగాల. మన ఆదివారము అంతకుముందు శుక్రవారం ప్రార్థనలో చెప్పాను, హై క్వాలిటీ ప్రార్థన అని చెప్పానా? ఏ గ్రేడ్ ప్రార్థన అని చెప్పాను. ఆ క్రమం ప్రకారంగా మీరు అడిగినప్పుడు దేవుడు మీకు ఆ ఏటీఎం అంటే ఆయన దగ్గర ఉన్న మిషన్లో నుంచి మీకు డబ్బులు పరిశుద్ధ ఆత్మ ద్వారా డబ్బులు అంటే సమాధానం ఇస్తాడు. మీ అవసరం తీర్చబడుతుంది, మీ ఆత్మ తృప్తి పరచబడుతుంది, భూమి మీద మీ జీవితం సమాధానం ఉంటుంది. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఉపయోగించడం తెలియదు. ఉపయోగించడం నేర్చుకోండి, తెలుసుకోండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను లేకపోవచ్చు. దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. వారిని వీరిని ఆయనకి భేదం ఉందా? లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడతారు. యోహాను 1:12. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసాన్ని ఉపయోగించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, విశ్వాసం లేని క్రియలు కూడాను వ్యర్థం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తమైతే ఈ భాగం వచ్చే వారిని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రభా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంచుమించు నేను ప్రభా మరి నేను 55 నిమిషాలు వర్తమానం సందేశం విన్నాను. నీ బిడ్డలను ఆత్మలో బలపరచండి. అంజూరపు చెట్టు ఫలింపు కొరకు వాక్య ధ్యానం ప్రారంభించాను. ఆయన మధ్యలో ఉన్నాం. ఈ చిత్తమైతే నేను 2వ వారము మేము దీన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నించాను. నీ బిడ్డలను ఆత్మతో బలపరిచింది. వారి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రార్థన అనబడేటువంటి ఆయుధాన్ని వారు ఉపయోగించుకొని అందులో వారు బలపడటానికి సహాయం. ప్రార్థన అనబడే ఆయుధం ద్వారా అనేకమైన సమస్యలను వారు జయించగలుగుతారు. ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ ఆత్మ నడిపింపు వారికి దయచేయమని వేడుబడిన ప్రతి వాక్యం వారి హృదయాలను ఫలించేయమని సర్వశక్తిమంతుని చేస్తున్నాము. ప్రార్థన ఇచ్చినాము తండ్రి.